భారత మహిళా క్రికెట్ స్టార్ వైస్ కెప్టెన్ స్మృతి మందాన అభిమానులకు ఒక షాకింగ్ వార్త. త్వరలో జరగవలసినటువంటి ఆమె వివాహం తాత్కాలికంగా వాయిదా పడినట్లుగా సమాచారం. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాస్ ముచ్చల్తో స్మృతి మందాన పీకల్లోతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా పూర్తయిపోయింది. పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో స్మృతి మ్యారేజ్ వైబ్స్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. కానీ అనుకోని కారణాల వల్ల ఈ పెళ్లి వేడుక ఇప్పుడు వాయిదా పడింది. ఈ పెళ్లి వాయిదా పడడానికి స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ మందాన ఆరోగ్య పరిస్థితే కారణమని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో లేని కారణంగా ఇప్పుడు పెళ్లి వేడుకలు నిర్వహించడం సరికాదని స్మృతి భావించినట్లుగా సమాచారం. అందుకే అంగరంగ వైభవంగా జరగవలసిన తన పెళ్లిని వాయిదా వేయాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఇక వీరి వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. నవంబర్ 23 సాయంత్రం పెళ్లి జరగవలసి ఉంది. కానీ స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ మందాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సాంగ్లీలోని ఆసుపత్రికి తరలించారు. తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు పెళ్లిని వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే కొత్త తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఇప్పటికే హల్దీ, మెహందీ వంటి పెళ్లి వేడుకలు కూడా పూర్తయిపోయాయి. ఇంతలోనే ఈ యొక్క దుర్ఘటన జరగడంతో అందరినీ కాస్త కలవరానికి గురి చేసింది. మరికొన్ని గంటల్లోనే పెళ్లి జరగబోతుందనేటువంటి అనుకుంటున్న సందర్భంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం స్మృతి తన కుటుంబంతో ఉంటూ తండ్రి ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకున్న తర్వాతే పెళ్లి తేదీ పైన తదుపరి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. స్మృతి తండ్రి త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా కోరుకుంటున్నారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి స్మృతి మందాన కానీ ఇంకెవరైనా కుటుంబ సభ్యులు దీనికి సంబంధించిన అధికారిక వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది. పెళ్లి వాయిదా గల కారణాలేంటి, తండ్రి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రస్తుతం అతని కండిషన్ ఏంటి, ఎప్పుడు పెళ్లిని మరలా నిశ్చయించుకుంటారు, ఏ డేట్న పెళ్లి చేసుకోబోతున్నారు, నిజంగానే వాయిదాకు సంబంధించి వస్తున్నటువంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారికంగా వాళ్ళు వెల్లడించలేదు. అధికారికంగా వారు చెప్తే ఇంకా మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది.